మటన్ కర్రీ. మటన్ కర్రీకి కావాల్సినవి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ అల్లం, పసుపు, ఉప్పు, కారం, ఈ మటన్ మసాలా, కాశ్మీరీ చిల్లీ, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, మటన్, ఫ్రెష్ మటన్. ఇక ఆయిల్ పోసుకోవాలి, తగినంత ఆయిల్. ఆయిల్ పోసుకున్నాం కదా, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇట్లా ఉంచాలి 10 నిమిషాలు. గరం మసాలా తయారు చేస్తున్నాం మటన్కి. దానికి దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, ఈ 3 బాగా పౌడర్ చేయాలి. ఇది ఎప్పుడు వేయాలో చెప్తాను మీకు. ఇలాచి, చెక్క, లవంగ 3 కలిపి దంచుకోవాలి. మెత్తగా పౌడర్ చేయాలి. దంచుకుందాం. ఇలా మొత్తం పొడి పొడి చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ముక్కలు పెట్టుకొని పసుపు, అల్లం, తగినంత అల్లం వేసుకోవాలి. ఇందులో మటన్లో అల్లం బాగానే పడుతుంది, ఎందుకంటే కొంచెం మటన్ కాబట్టి. ఇప్పుడు కలియబెట్టుకోవాలి. పచ్చివాసన పోయేంతసేపు దాన్ని కొంచెం లైట్గా కలబెట్టుకోవాలి, ఫ్రై చేసేదాకా. ఓకే, డన్. మటన్ వేసుకుందాం. ఇది నేను తీసుకున్నది ముదురు మటన్ కదండి, లేత మటను. అతను షాపత్ అని చెప్పాడు, లేతగా ఉంది మటను, కొంచెం ఎక్కువ ఉడికియకండి అని చెప్పేసి. బాగుంది మటను. వాటర్ పోయేదాకా దీన్ని ఆయిల్లోనే ఫ్రై చేయాలి. అందులో ఉండే వాటర్ అంతా దిగాలి. కలబెట్టుకోవాలి బాగా. వెరీ గుడ్. ఇది నార్మల్ కారము, పైన కొంచెం అట్లా వేసుకోవాలి. ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్. కలబెట్టుకోవాలి. కొంచెం కలర్ఫుల్గా అవపడుతుంది అన్నమాట. కాశ్మీరీ చిల్లీ ఏంటంటే వేయడం వల్ల ఏంటంటే కలర్ ఎక్కువ వస్తుంది, ప్లస్ మీకు టేస్ట్ అనేది అసలు ఎందులో అది కాదు, బాగుంటుంది. ఒక 10 మినిట్స్ మూత పెట్టేద్దాము. మటన్ మసాలా కొంచెం, ఇది ఏంటంటే మార్కెట్లో దొరికే మసాలా అండి. ఇది నేను చూజ్ చేసుకునేది ఏంటంటే మన ఎవరెస్ట్ వాళ్ళది బాగుంటుంది మటన్ మసాలా. దీంట్లో ఫ్లేవరు గరం మసాలా వేరు, మళ్ళీ ఈ మటన్ మసాలా వేరు. ఇది కొంచెం అరోమా బాగుంటుంది ఇది వేయడం వల్ల. గ్రేవీ వస్తుంది అన్నమాట. ఓకే, దీన్ని ఒక 10 మినిట్స్ ఇట్లా ఉంచుదాము. దీనిలో నుంచి వాటర్ మొత్తం వెళ్ళిపోవాలి. సాల్ట్ మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. నేను పింక్ సాల్ట్ వాడతాను.
అలాగే టొమాటో రెండు టొమాటోలు వేసాను. ఇప్పుడు దీన్ని ఇలా వదిలేయకుండా అలా ఒకసారి ఇలా ఒకసారి ఇప్పుడు మూత మీద వాటర్ పోద్దాము. కింద అడుగంట కొన్ని ఉంటుంది. ఇవే వాటర్ మళ్ళీ కూరలో పోయాలి. కర్రీలో పోసుకుంటే ఇలాగో వేడిగా ఉంటాయి కాబట్టి అదన్నమాట. మా ఇంట్లో ఏం చేస్తామంటే కంపల్సరీ మటన్ కానీ చికెన్ కానీ చేస్తే బగారా మాత్రం పక్కా చేస్తాను. సరే, ఫస్ట్ అయితే ఇది అయిపోయిన తర్వాత దీనిలోనే ఇంకోటి బగారా కూడా చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ మూత మీద వాటర్ ఉన్నాయి కదా, ఈ మూత మీద వాటర్ని ఏం లేదండి, ఇగో మనము పోయకుండా ఈ వాటర్ అందులోకి వెళ్ళిపోవాలి. కథం కేల్ కథం దుకాణంలో ఒకసారి కలబెట్టుకున్నాం. అది మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. ఇంతకుముందు చూపించాను కదా, అదే గరం మసాలా మీకు చూపించింది. ఇది కంపల్సరీ వేసుకోవాలండి, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది మటన్లో. ఇలా కొట్టుకొని వేసుకోవాలి. ధనియాల పౌడర్ 1 స్పూన్. ఓకే, లైట్గా మటన్ మసాలా అప్పుడు వేసాం కదా కూరలో, అదే మటన్ మసాలా మళ్ళీ కొంచెం అది. ఓకే, కొత్తిమీర దించుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఇది అయిపోయినట్టే కర్రీ. సరే, కలుపుతున్నాం. కర్రీ మాత్రం స్మెల్ మాత్రం అదురు. సూపర్. ముక్క కూడా బాగా ఉడికింది.